స్వామి శరణం. స్వామియే శరణమయ్యప్ప. మాలధారణ కార్తీక మాసంలో మనం మాల వేసుకుంటాం. ఇక్కడ మాలలో మనకు 2 మాలలు కనపడతాయి. ఒకటి కృష్ణ తులసి మాల, లక్ష్మీ తులసి మాల. అదేంటి గురుస్వామి మాల తులసి మాల ఒకటే ఉంటే కదా, లక్ష్మీ తులసి మాల అంటే దాన్ని తోడుమాల కూడా అంటారు. ఏమంటారమ్మా? తోడుమాల. తోడుమాల ఎందుకు అంటే ఎప్పుడైనా కూడా మనము తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు కానీ, స్నానం చేసేటప్పుడు కానీ ఏదైనా ఒక మాల పెరుగుతుంది. ఏమవుతుంది? పెరుగుతుంది. ఆ పెరుగుట అంటే విరిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇంకొక తోడు మాల ఉంటుంది. దానికి మీకు దీక్షకు భంగం ఉండదు. ఇది చాలా జాగ్రత్తగా మీరు వహించవలసినటువంటి విషయం. బాగా దృష్టిగా పెట్టుకోవాలి. పోతే చాలా విశేషమైనటువంటి వ్రత నియమాల్లో ప్రముఖమైనటువంటిది ఏంటి అంటే మాలను ఎప్పుడు కూడా హారతికి ఇలా తిప్పకూడదు. అందరూ ఏం చేస్తారు, ఆ హారతి రాగానే మాలను బట్టి ఇలా తిప్పకూడదు. ఎప్పుడు కూడా ఒక మాల చేతిలో పట్టుకొని మాలకు చూపించాలి. మనం ఎట్లయితే కళ్ళకు మనం హారతి అద్దుకుంటామో అలా మాలకు చూపించగల మాలను పట్టుకొని ఎప్పుడు తిప్పారనుకోండి, 4వసారికి మీ చేతికి ఆ మాల వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా మాలని భగవంతుని నిప్పు చుట్టూ తిప్పకూడదు. అది చాలా జాగ్రత్త వహించండి. నేను చాలా పూజల్లో గమనించాను. మెడల్ని చాలా తీసేస్తారు. తీసేసిన తర్వాత అలా తిప్పేసుకొని అలాగే మెడల్లో వేసేసుకుంటారు. అది మంచిది కాదు. మీరు తిరుగుతారా అగ్ని చుట్టూ? అగ్నికి మీరు మీ ముఖాన్ని మీరు చూపించుకుంటారా? అది మనం చూపించలేం కదా. భగవంతునికి హారతి అన్నది చూపించాలి, కేవలం చూపించాలి అంతే. ఆ రకమైనటువంటి నియమాలు. పోతే శబరిమలకు పోయి వచ్చేంత వరకు కూడాను మాల చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మాల వెనక వేసుకోవడము, స్నానం చేసేటప్పుడు తీసి పక్కకు పెట్టడము, నాకు గుచ్చుకుంటుందని పక్కకు పెట్టడము, అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు. ఇదంతా కూడా చాలా అనార్థానికి గురి చేసేవంటి ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. శబరిమలకు వెళ్ళేవంటి అయ్యప్ప స్వామి భక్తులంతా కూడా వెండిలో కూడా మాల ధరించుకోవచ్చు, బంగారంలో కూడా మాల ధరించుకోవచ్చు, ఇతర ఒక ద్రవ్యాలతో కూడా మాల ధరించుకొని కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చక్కగా మీరు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. మాల బయటికి వేసుకొని బైక్ మీద తిరగకూడదు. కొంతమంది బటన్స్ అన్నీ తీసేసి ఇట్లా మాల బయట కనిపిస్తుంటుంది, అలానే నడిపిస్తుంటారు. అది చాలా తప్పు, చాలా పొరపాటు. మీ శరీరం లోపలనే మీ మాల మీకు ఉండాలి. ఎంతటి జాగ్రత్త ఉంటే అంత చాలా మంచిది. కొంతమంది మాలకు చూపించుకొని షోపుటప్పు వేసుకొని తిరుగుతారు. అవసరం ఏంటి మీకు? స్వామి చెప్పారా మీకు అలా వేసుకొని తిరుగుమని? అది ఎంత అనాథం. పోతే రోడ్డు పైన కూడా మాలధార వేసుకు అడుక్కు తిన్న వాళ్ళకు తిరుగుతున్నారు. వాళ్ళని కూడా నిషేధించాలి. హిందూ సనాతన ధర్మాన్ని మనం కాపాడాలి. స్వామి ఎవరిని కూడా అడుక్కొని తిరుగుమని చెప్పలేదు. అలాంటి వాళ్ళు కూడా భిక్షాటన కూడా వేయకూడదు. స్వామికి నిత్యం పుణ్యం పురుషార్థం మాల నిదదం చాలా అవసరం. మీ మాలని ఎంత జాగ్రత్త పెట్టుకుంటారో, ఎంత పవిత్రంగా చూసుకుంటారో అంత మంచిది. శబరిమలకు తిరిగి వచ్చేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. తిరిగి వచ్చిన తర్వాత అమ్మతో కానీ, నాన్నతో కానీ, లేదంటే బ్రాహ్మణులతో కానీ, లేదంటే పూజారులతో కానీ తీసి చక్కగా విభూది వేసి పెట్టుకోండి. మీ ఆ మాలల్లోనే అయ్యప్ప స్వామి నివసిస్తుంటారు కాబట్టి సాక్షాత్కారమైనటువంటి ఒక దైవతత్వాన్ని మీలో ఉద్భవం రావటం అనేది జరుగుతుంది. స్వామియే శరణమయ్యప్ప.